మునక్కాయలతో చేసిన ఏ రెసిపీ అయినా సరే మా పిల్లలకైతే చాలా ఇష్టం. అందులో వీటితో చాలా రకాల రెసిపీసే చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మునక్కాయల తాలింపు సింపుల్ గా నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం. ముందైతే మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి వీటిని స్టవ్ మీద పెట్టి మునక్కాయల్ని ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మునక్కాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మునక్కాయల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ని వంపేసి కాస్త వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు మరో కడాయిలో పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుట్నాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరిని దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టిన ఆ పొడిని ఇందులో ఒక 3 స్పూన్లు యాడ్ చేయాలి. ఏ తాలింపుకైనా సరే ముందుగానే ఇలా ఆయిల్లో 1-2 నిమిషాలు చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత ఉడికించిన మునక్కాయ ముక్కలు యాడ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది తాలింపు అయితే. ఒక్కసారి ఈ పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఏ ఫ్రైకైనా సరే ఇదే పొడి వాడేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.